కడప జిల్లా కడప నగరంలోని 41వ డివిజన్లో టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. ఇంటింటికి తిరుగుతూ ఉంటే ప్రజలందరూ టీడీపీ పార్టీ రావాలని తెలుపుతున్నారన్నారు. ఓపెన్ సర్జరీ 3 మాటలు చేశాను. కడపలో ఫెయిల్ అయింది, నెల్లూరులో ఫెయిల్ అయింది, చెన్నైలో సక్సెస్ అయింది. बोलो हिंदी में मैडम समझ सकते हैं. అది మొన్న డీల్ చేసి సంథింగ్ ఇచ్చినారు, అది కూడా చదివించాలి. ఈరోజు 2 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ సందర్భంగా 41 డివిజన్కి వచ్చేసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, అలాగనే రేపు బాబు గారు రావాల్సిన ఆవశ్యకత గురించి, అలాగనే బాబు గారు వస్తే పథకాల గురించి వివరిస్తూ ఈరోజు ప్రచారం జరుగుతున్నాము. అన్న మీరు ఇట్లా పెట్టి ఈరోజు బాబు గారు వస్తే ఈరోజు మహాశక్తి ద్వారా కానీ, అలాగనే నిరుద్యోగ యువతకు వృద్ధి ద్వారా కానీ, అలాగే ఉద్యోగ కల్పన కానీ, అలాగనే పూర్ టు రిచ్ ఈ పథకాల ద్వారా రేపు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగనే ఈ 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఈ పరిస్థితి నుంచి కూడా రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి కూడా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఈ సందర్భంగా వాళ్ళు కూడా చాలా రియలైజ్ అయిపోయినారు. వాళ్ళు కూడా తెలుసుకున్నారు. వాళ్ళు 4.5 సంవత్సరం క్రితం వాళ్ళు చేసిన తప్పులేందో వాళ్ళు తెలుసుకున్నారు. ఈరోజు గడప గడప వెళ్తుంటే వాళ్ళే ప్రజలే మాకు చెప్తున్నారు స్వచ్ఛందంగా ఈ గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు పింఛన్లు కానీ రకరకాల కారణాలు చూపించి చాలా మంది లబ్ధిదారులు పింఛన్లో కట్ చేయడం కానీ, ఈరోజు అమ్మఒడి అని చెప్పేసి అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి దగా చేసి ఒక ఇంట్లో ఒక బిడ్డకి ఇవ్వడము, ఆ ఇచ్చే బిడ్డకు కూడా నీకు 300 యూనిట్లు కరెంటు బిల్లు ఎక్కువ కాలింది అని చెప్తూ, అలాగనే నీకు ఏదో ఒక సొంత వెహికల్ ఉంది అని చెప్పి రకరకాల కారణాలు చూపిస్తూ, నీకు ఒక 3 సెంట్ల ఇల్లు ఉందని కారణాలు చూపిస్తూ చాలా మంది పిల్లలకి అమ్మఒడి కట్ చేయడం కానీ, అలాగనే ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం తుట్టు కొడిచాడు. ఈరోజు కాలేజ్ చదువుతూ ఎంబీఏ ఎంసీఏ చదివే పిల్లలకి, గ్రాడ్యుయేట్ చదివే పిల్లలకి అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు. చాలామంది ఈ ఫీజులు కట్టుకోలేక డ్రాప్ అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ 4.5 సంవత్సరాల ప్రజలందరూ తెలుసుకోవడం జరిగింది. రేపు 2 నెలల ఎలక్షన్ వస్తుంది. ఈ ఎలక్షన్లో ప్రజలు వాళ్ళ ఓటు ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడము, ఈ యొక్క రాష్ట్రానికి సువర్ణ అవకాశం మళ్ళొక్కసారి కల్పిస్తడము జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.